నేను చేపలు పట్టబోచున్నాను అని చెప్పగానే మిగతా భక్తులున్నారే, యోహాను తప్ప 90 వాళ్ళంతా ముక్త కంఠముతో, అసలు అంత ఏక మనసు బీభత్సంగా ఇంకెప్పుడు లేదేమో అనిపించే అంతగా మేమును వచ్చేదమనిది. నిజానికి ఏం జరగాలి? నేను చేపల పట్టబోచున్నాను అనగానే మిగతా వాళ్ళు, అదేటనియా నువ్వు పెద్దోడివి, నువ్వు అన్నింట ముందుండేవాడివి, నీళ్ళ మీద నడిచిన వాడి, పరలోక రాజ్యపు తాళపు చెవులు యేసయ్య నీ చేతిలో పెట్టాడు, నీవు మళ్ళీ చేపలకి వెళ్ళిపోవటం ఏంటి? ఏ సముద్రంలోంచి విడిపించాడో, ఏ వృత్తిలోంచి బయటికి తీసుకొచ్చాడో, ఇక మీద నన్ను వెంబడించగలిగితే మనుషులను పట్టు జాలర్లు చేస్తానన్నాడే, అలాంటి నీవు మళ్ళీ చేపలు పట్టాకెళ్ళటం ఏంటి? అది వదిలేసిన జీవితం, అది పాత జీవితం. అక్కడి నుంచే సేవకు పిలువబడ్డావు, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. నీ దర్శనం ఏంటి? నీ పిలుపు ఏంటి? నీకు అప్పగించబడ్డ ఆధిక్యతలు ఏంటి? నువ్వు మళ్ళీ చేపలకి వెళ్ళటం ఏంటి అని ఒక్కడైనా అనాలి కదా. ఏం మాట్లాడరు? అనాలా వద్దా? కానీ ఎలా ఉన్నారు వీళ్ళు? నేను చేపల పట్టబోచున్నాను అంటే వద్దు, అది తాగదు, తప్పు, నువ్వు మళ్ళీ వెళ్ళకూడదు అనాలి కదా. మేము వచ్చేదాము అంటే పెద్దోడైనంత మాత్రాన, సీనుడైనంత మాత్రాన, తాళం చేతులు ఉన్నంత మాత్రాన ఆయన ఏం చేసినా ఏకీపించాల్సిందేనా? మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఈ విషయంలో. ఒక నిర్ణయం చేసిన వ్యక్తులు మనకంటే పెద్దవాళ్ళు కనుక గుడ్డిగా ఏకీపించడమేనేక? అరే, వాట్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ వీఆర్ మెయింటైనింగ్ ఇన్ క్రిస్టియానిటీ? అది వాక్యానుసారమా కాదా? లేఖనానుసారంగా ఉందా లేదా? ఆత్మ సంబంధంగా ఉందా లేదా? ఉద్రేకంగా వచ్చిందా? ఆవేశంగా వచ్చిందా? స్వచ్ఛత్వంలోంచి వచ్చిందా? ఏమి సోయి ఉండదా అండి? అన్న పేతునండి పెద్దోడు కదండి, మరి ఇంక మేము ఇంకా అలాగా పెద్ద ఆయన్ని మరి కాదంటే బాగోదు. ఈ మాట చాలా సంఘాల్లో వినబడుతుంది, ఈ మాట చాలా మినిస్ట్రీస్లో వినబడుతుంది, ఈ మాట చాలా 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 పేరుగాంచిన క్రైస్తవ సంస్థల్లో వినబడుతోంది. పెద్దలను గౌరవించాలి, లోబడాలి, అవసరమైతే తండ్రి సమానం వారు వారికి పరిచర్యలు సేవలు చేయాలి. ఇదంతా వాక్యం చెబుతోంది. బైబిల్ దేవుని చిత్తానికి విరోధంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుణ్ణే పక్కన పెట్టి స్వచిత్తపు నిర్ణయం ఎవరన్నా తీసుకుంటే, అలాంటి నిర్ణయం తీసుకున్నారు వయసులో పెద్దవాళ్ళు కనుక, క్రైస్తవ్యంలో పెద్దవాళ్ళు కనుక, మినిస్ట్రీలో పెద్దవాళ్ళు కనుక చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందేనా? వ్యతిరేకించాలా?